హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్వర్ణామృతం ప్రేక్షకులకి మరి పిఎంసి ప్రేక్షకులందరూ కూడా స్పెషల్ వెల్కమ్. సో గత కొన్ని ఎపిసోడ్లుగా పత్రి మేడం గారి యొక్క జీవిత చరిత్రతో పాటు ఎంతోమంది పీరియడ్ మాస్టర్స్ పత్రి మేడకున్న ఆ సాంగత్యం అవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అండ్ డిజిటల్ మహిళా ధ్యానమాచక్రం 2 మహేశ్వర మహాపిరమిడ్ కైలాసపురి కర్తాల్లో జరిగే విశేషాలన్నీ కూడా మెయిన్ హైలైట్స్ అంతా కూడా వాటితో మనం ప్రతి ఎపిసోడ్ కూడా ప్రారంభించుకుంటున్నాం. సో అదేవిధంగా ఈరోజు పత్రి మేడం గారితో ఆ విశేషాలతో మనం ఈరోజు ఎపిసోడ్ ప్రారంభించుకుందాం. మేడం, వెల్కమ్ మేడం. వెల్కమ్ టు స్వర్ణామృతం అగైన్. సో ఈరోజు మనం మహిళా ధ్యానమాచక్రం 2 హైలైట్స్ కొన్ని చెప్పుకొని మనం ఎపిసోడ్ ప్రారంభించుకుందాం మేడం. నువ్వు చెప్పు. సో ఈరోజు అయితే నాకు మార్నింగ్ మెడిటేషన్ సో అయ్యాక ఒక సెలబ్రేషన్స్ అవన్నీ కూడా థరోలీ ఎంజాయ్డ్. అండ్ పిఎస్ఎస్ఎం 30 years సంబరాల యొక్క ప్రాసెస్లో ఒక భాగంగా సాయంకాలం మన సీనియర్ ప్రింట్ మాస్టర్స్ 90sలో ఉన్న ఒక సీనియర్ మాస్టర్స్ మన సాయి కుమార్ రెడ్డి గారు అండ్ శివప్రసాద్ గారు అండ్ డాక్టర్ యుగంధర్ అందప్రసాద్ గారు, సో వీళ్ళందరితో కూడా కంప్లీట్ 30 years సంబంధించిన ఒక గొప్ప ఎపిసోడ్స్ నిన్న స్టార్ట్ చేశారు. నిన్న ప్రెజెంట్ అయ్యింది అండ్ చాలా హిలేరియస్గా అండ్ ఎవ్రీబడి ఇస్ ఎంజాయ్డ్. అండ్ మేమంతా కూడా అక్కడ కింద కూర్చొని ఉన్నాం. అండ్ ఆ 2 hours అంతా కూడా చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది మేడం. అండ్ ముఖ్యంగా అక్కడ అందులో నుంచి వచ్చిన మాకు మెసేజ్ ఏంటంటే, సార్ ఎప్పుడైతే రమ్మని చెప్తారో కంపల్సరీగా అక్కడ వెళ్ళిపోవాల్సిందే. ఒకవేళ వెళ్ళిపోలేదంటే కనుక వెళ్ళిపోయేటట్టుగా సందర్భం వచ్చేస్తుంది మనకి. దానికి మెయిన్ ఎగ్జాంపులే మన నందప్రసాద్ గారు. సో నందప్రసాద్ గారు స్టార్టింగ్ ఒక 2 years అక్కడ విజయనగరం దగ్గర, శ్రీకాకుళం అక్కడ దగ్గర అంతా కూడా ఆయన ఎన్ఐటి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్లో వర్క్ చేసి మేనేజింగ్ డైరెక్టర్గా అక్కడంతా కూడా క్లాసెస్ పెట్టించాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఆయన పోస్ట్పోన్ చేస్తూ ఉండేవారంట మేడం. సో ఆ ఇన్సిడెంట్స్ అంతా కూడా చెబుతూ ఆల్మోస్ట్ ఒక 2 years వరకు అలా తను పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నా సరే, సో పత్రి సార్ మటుకు ఖచ్చితంగా తన దగ్గరికి వెళ్దాము, కలుద్దాము, క్లాసెస్ కండక్ట్ చేద్దామని చెప్పి రిపీటెడ్గా చెప్తున్నా. అక్కడ ఉన్న ఆర్గనైజర్స్ మటుకు ఆయన అంతా ఇంట్రెస్టెడ్ లేడు కదా, సో స్టిల్ ఎందుకంతా కూడా అటెంప్ట్ చేస్తున్నారు సార్ అనేది వాళ్ళకు ఉండిందంట. బట్ ఆయన తర్వాత 2 years తర్వాత రావాల్సిన పరిస్థితి ఆయనకు ఒక ఇన్సిడెంట్స్ అలా మొత్తం లైఫ్లో జరిగిపోయింది. ఈ వాజ్ కంప్లీట్లీ కొలాప్స్డ్. ఆ సిచ్యువేషన్లో ఖచ్చితంగా మెడిటేషన్లోకి రావాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది నాకు అని చెప్పేసి, ఎప్పుడైతే సార్ రమ్మని చెప్తారో ఇమ్మీడియట్గా మీరు వెళ్ళిపోండి, లేదంటే మీకు కంప్లీట్గా ఆ యొక్క సిచ్యువేషన్స్ వచ్చేస్తుంది, వెళ్ళే సిచ్యువేషన్. సో ఆ పీరియడ్ అంతా కూడా మీకు అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. ఇది ఒక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అలాగా స్టార్టింగ్ ఫౌండేషన్ టైంలో ఉన్న మాస్టర్స్ వారి యొక్క అనుభవాలంతా కూడా నిన్న చాలా హైలైట్గా ఉండేది మేడం. అండ్ ఆ 30 years ఎపిసోడ్ ఒక 2 hours ప్రజెంట్ చేయడం చాలా కష్టం అని చెప్పేసి, సో కంప్లీట్గా దాన్ని ఒక ఎపిసోడ్స్గా, ఒక 50 episodes సో ఒక 30 years అంతా కూడా చేయాలని చెప్పేసి నిన్న అనుకొని, సో దానికి నిన్న ఈ జరిగిన మొత్తం ఆ డిస్కషన్ అంతా కూడా ఫస్ట్ ఎపిసోడ్గా దాన్ని ప్రజెంట్ చేశారు మేడం నిన్న జరిగింది. సో ఇట్ వాజ్ రియలీ గ్రేట్ మూమెంట్. అండ్ సార్ ఆ టైంలో వాళ్ళతో ఎలా ఉండేవాళ్ళు అండ్ ఎంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. అండ్ చాలా స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ కూడా ఆ టైంలో సార్కి ప్యారలల్గా రేకి కానీ అండ్ SSYకి అంతా కూడా రావడంతో, సో ఆ పర్టికులర్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో అక్కడ నుంచి ఇక మూవ్ అవ్వడం, అంటే ఇక్కడ ఉన్న ఎనర్జీ కానీ తర్వాత ఆ హీలింగ్ అనే ఆ వర్డ్స్ అవన్నీ కూడా రేకి నుంచి వచ్చే ఒక
వాళ్ళంతా కూడా తొందరగా కనెక్ట్ అయ్యేవాళ్ళు. ఒక రకంగా వాళ్ళు కూడా మనకి హెల్ప్ అయ్యారు అని చెప్పేసి ఒక వర్షన్. సో ఇలాంటి ఒక డిఫరెంట్ వర్షన్స్ చాలా బాగుంది మేడం. అండ్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద హైలైట్ అనిపించింది. కరెక్ట్. అండ్ మళ్ళీ చాలామంది ప్రోగ్రామ్ అయిపోయాయి కూడా, సార్ ఇటువంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ ఈ ధనుమాసకంలో ఏమైనా ఉంటుందా అని చెప్పేసి చాలామంది వాళ్ళని అడగడం. అండ్ అంటే అది హిలేరియస్గా ఉండింది, చాలా మెసేజ్ ఉండింది. అండ్ సార్ అసలు స్టార్టింగ్లో ఎంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, ఇంకా అంటే ఇప్పటికీ అప్పుడు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు ఇప్పుడు కూడా అంతే స్ట్రాంగ్గా ఉన్నారు. అంటే ఆ ఫైర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక రిలాక్సేషన్ అనేది మటుకు ఇప్పటివరకు మేము చూడలేదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేది అంతా కూడా ఇట్ వాజ్ మెయిన్ హైలైట్ మేడం. గుడ్. అండ్ ఈ థర్లో ఎంజాయ్డ్. కొత్తగా నువ్వు వచ్చావు కాబట్టి ఐ మీన్ యా దాంతో అదంతా కూడా నీకు చాలా బాగా అనిపించింది. యా గుడ్. అండ్ మన ఈ స్వర్ణామృతం కూడా మేడం ఒక అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ పిఎస్ఎస్ఎం మీరు తీసుకొచ్చారు. అండ్ బిఫోర్ 1990. యా బిఫోర్ 1990. అంటే నిన్న జరిగింది మేము 1990లో తర్వాత 2000 మధ్యలో ఉన్న పీరియడ్ అక్కడక్కడ వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉండింది అనేది వాళ్ళ అనుభవాలు చెప్పారు. బట్ బిఫోర్ 1990 ఓన్లీ మీరు మటుకే చెప్పగలరు. కరెక్ట్. యా రైట్. సో దట్ ఈస్ కంప్లీట్లీ అన్టోల్డ్ స్టోరీ. 18 నుంచి. యా. సో చెప్పాలంటే అప్పుడు ఇంకా హీట్ లెవెల్ అనేది ఇంకా అబ్బా చాలా హీటా వాల్కెనో అది. మీరు 50th ఎపిసోడ్లో చెప్పారు. తర్వాత హైట్ని షేర్ చేసుకోవడానికి నాకు చాలా మంది దొరికారు చెన్నైలో 50th ఎపిసోడ్లో. సో నిజంగా నిన్న చెప్తున్నప్పుడు మీ చెప్తున్న వర్డ్స్ గుర్తొచ్చింది. ఓకే వీళ్ళందరూ కూడా షేర్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళంతా నిజంగా షేర్ చేసుకున్నారు కాబట్టి నా వైపు అంత పడలేదన్నమాట ఇంకా. ఇట్ వాస్ గ్రేట్ షో మేడం. గ్రేట్. యా. సో మేడం ఈరోజు మనం ఈ స్వర్ణామృతంలో ముఖ్యంగా మన మహిళా మాస్టర్స్కి పిఎస్ఎస్ఎం ఎప్పుడు కూడా పెద్దపీఠం. అండ్ ఆర్గనైజేషన్లో కావచ్చు, అడ్మినిస్ట్రేషన్లో అండ్ ప్రచారంలో అండ్ ఈవెంట్స్ అన్నిట్లో కూడా. అండ్ వీటన్నిటిని కూడా సమపాలలో కంప్లీట్గా చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ అండ్ బ్రహ్మాండంగా ఈవెంట్స్ అంతా కూడా జరిపిస్తున్న గ్రేట్ మాస్టర్ ఈరోజు మనకి స్వర్ణామృతం స్టూడియోకి వచ్చారు మేడం. లక్ష్మీ మేడం. లక్ష్మీ మేడంకి ఒక సర్నేమ్ ఎలా ఉండిందంటే మనకి కుక్కటపల్లి లక్ష్మీ మేడం. బోళంత మంది లక్ష్ములు, మరి ఏం చేస్తాం, ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క లక్ష్మి పేరు పెట్టిస్తాం. మేడం వెల్కమ్ మేడం, వెల్కమ్ టు స్వర్ణామృతం. సో మేడం ఒక స్వర్ణామృతంలో రీసెంట్గా ఎంతో మెగా పిరమిడ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు డీల్ చేస్తున్న మాస్టర్స్ అందరూ కూడా అండ్ ప్రచారంలో కావచ్చు, వాళ్ళ అనుభవాలు కావచ్చు అండ్ ఎక్స్పీరియన్సెస్ విత్ పత్రి మేడం. ఎందుకంటే ఇట్స్ కంప్లీట్ ద స్వర్ణామృతం అనేది ఇట్స్ ఎపిక్ జర్నీ ఆఫ్ పత్రి మేడం. సో ఆ జర్నీలో మీరందరూ కూడా ఉన్నారు మేడం. సో మీరందరూ వచ్చి మీరు షేర్ చేసుకుంటేనే ఇట్స్ కంప్లీట్నెస్ వస్తుంది ఈ స్వర్ణామృతంకి. అండ్ అందులో భాగంగా ఈరోజు మీరు రావడం అనేది ఇట్స్ గ్రేట్ మూమెంట్ ఫర్ స్వర్ణామృతం ఆడియన్స్ అందరికి కూడా, వ్యూయర్స్కి. అండ్ మీరు ఈ ధ్యానంలోకి అసలు ఎప్పుడు వచ్చారు, ఎందువల్ల రావాల్సి వచ్చింది అండ్ దానివల్ల మీకు వచ్చిన లాభం ఏంటి మేడం? స్వర్ణామృతం కార్యక్రమానికి స్వాగతం. పిఎస్ఎస్ఎంలో ఈ స్వర్ణామృతం అనే కార్యక్రమం నిజంగా చాలా చాలా అద్భుతం. మరి అలాంటి కార్యక్రమంలో నాకు ఒక అవకాశాన్ని ఇవ్వటం పత్రి మేడం గారికి, పత్రి సార్కి, పిఎస్ఎస్ఎంకి, చందు గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ధ్యానంలోకి రావటం 2005వ సంవత్సరంలో రావటం జరిగింది. ఇప్పటికే అందరికీ తెలుసు, ఒక హెల్త్ ప్రాబ్లంతో రావటం. చూడటానికి మీరు అనుకోవచ్చు బాగానే ఉన్నావు, నీకేం రోగం అని. కానీ బై బర్త్ ఒకటే కిడ్నీ ఉంది, ఉన్న ఒక కిడ్నీలోనూ స్టోన్ ప్రాబ్లం. సర్జరీ చేయించుకున్నాను, అయినా మళ్ళీ సెకండ్ టైం వచ్చాయి.
అప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే లాప్రోస్కోపీ అన్నారు. అప్పుడు నమ్మకం పోయింది డాక్టర్ల మీద. ఎందుకంటే నేను ఎంత పత్యం చేస్తానో నాకు తెలుసు మెడిసిన్ వాడేటప్పుడు. ఇక అప్పుడు పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల్లో నో డాక్టర్ నో మెడిసిన్ అంటారు కదా, అది నాకు తెలియకుండానే నేను ధ్యానంలోకి రాకముందే డిసైడ్ అయిపోయాను అనమాట. ఈ డాక్టర్లు వద్దు, ఈ మందులు వద్దు, ఏ మాయో మంత్రమో, ఏ చెట్ల మందో, ఏ పసరముందో వాడి తగ్గించుకుందాం, ఇంకా హాస్పిటల్కి వెళ్ళకూడదని డిసైడ్ అయ్యి హోమియోపతి కూడా వాడని తగ్గలేదు. అప్పుడు 2005 కుక్కట్పల్లిలో పిరమిడ్ ధ్యాన కేంద్రం ఓపెన్ చేస్తున్నారు, స్వామీజీ వస్తున్నారు అని తెలిసింది. స్వామీజీలు అంటే నమ్మకం లేదు అసలు. రీజన్ అయితే నాకు ఇప్పటికీ తెలియదు, నమ్మకం ఉండదు. కానీ ఈ స్వామీజీ ఏంటో చూద్దాం, మరి ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయని అంటున్నారు కదా. ఎందుకంటే మా అపార్ట్మెంట్లోనే తిమ్మరాజు గారు, అరుణ్ గారు అని సీనియర్ మాస్టర్స్ ఉండేవారు. ఆంటీ చెప్పేవారు, మేము ధ్యానం చేస్తాం, ధ్యానం చేస్తే హెల్త్ బాగుంటుందని. కళ్ళు మూసుకుంటే రోగాలు ఎట్ట తగ్గుతాయి, ఇవిడేదో చెప్తుంది, మనకు అర్థం కాదు, మంద కాదు అనుకునేదాన్ని. కానీ గురువుగారు వస్తున్నారు, ఈరోజు రా నువ్వు అని అంటే ఇక ఒకే బిల్డింగ్లో ఉంటాం, మాట కాదనలేక వెళ్ళాను. వెళ్తే రుద్రాక్షలు, విభూది రకాలు ఉంటాయనుకుంటూ వెళ్ళాను. కానీ గురువుగారి దగ్గర ఏమీ లేవు. చూడగానే గురువు అన్న భావన కలగలేదు. కానీ అక్కడికి వచ్చిన అందరూ చెప్తున్నారు, డాక్టర్సు, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు, గురువుగారు అందరూ చెప్పారు ధ్యానం చేస్తే సంపూర్ణమైన ఆరోగ్యం అనేసి. నాకు అనారోగ్యం ఉంది, బయటికి వెళ్తే డబ్బులు కట్టాలి, ఇక్కడ ఫ్రీ. ధ్యానం గొప్పది. ఎలా గొప్పది అనేది నాకు అర్థం కాలేదు, కానీ ధ్యానం గొప్పది. నేను మన పూజా విధానంలో ధ్యానం సమర్పయం అనే పదం ఉంటుంది కాబట్టి ధ్యానం గొప్పది అనుకున్నాను. సరే రేపు నుంచి వెళదాంలే, తగ్గించుకుందాం, ఫ్రీయే కదా, ఫ్రీ. అది అట్రాక్ట్ చేసింది. కష్టం లేదు, ఇంటికి దగ్గరలోనే అని చెప్పి వెళదాం అనుకుంటే నాకు సీరియల్ చూసే అలవాటు ఉంది. ఈ సీరియల్ అయిపోయాక వెళ్దాం, ఈ సీరియల్ అయిపోయాక వెళ్దాం అంటూ వెళ్ళలేకపోయేదాన్ని. ఇంకొకటి ఏంటంటే, ధ్యానం అనే గొప్ప మార్గంలోకి మనం వెళ్ళాలి అంటే మాంసాహారం మానేయాలి. ఇది నాకు నేను పెట్టుకున్న నియమం. మేము పూజ చేసేటప్పుడు మాంసం తినం. గుడికి వెళ్ళాలన్నా శుద్ధి చేస్తాం, ఇల్లు ఒళ్ళు స్టవ్ దగ్గర నుండి మసిగుడ్డ వరకు. మాంసాహారం మంచిదైతే ఎందుకు శుద్ధి జరుగుతుంది? మంచిది కాదు. ఎందుకు తింటున్నాం తెలియదు. సో ధ్యానం గొప్ప మార్గం, అందులోకి వెళ్ళాలంటే ఇది మానేయాలి. సీరియల్ మానేయలేక, మాంసాహారం మానేయలేక అలా 24 రోజులు రేపు అంటూ వాయిదా వేస్తూ వచ్చి చివరికి చచ్చిపోతానేమోనన్న భయం వేసి బతకాలి అనే ఒకే ఒక కోరిక. బతికేం చేయాలో తెలియదు, కానీ నేను మాత్రం బతకాలి, ఒకే ఒక కోరికతోటి ధ్యానానికి వెళ్ళాను. 24 రోజుల తర్వాత గురువుగారిని కలిసిన 24 రోజుల తర్వాత వెళ్ళాను. వెళ్ళేసరికి ఒక బుద్ధుడి ఫోటో కనపడుతూ ఉంది. చేశానో లేదో కూడా నాకు తెలియదు, కూర్చున్నాను, వచ్చాను అంతే. అందరిని అబ్జర్వ్ చేస్తున్నా, ఎలాంటి వాళ్ళు వచ్చారు, ఎవరు వచ్చారు, డబ్బున్న వాళ్ళు వచ్చారా, పేదవాళ్ళు వచ్చారా, వీళ్ళు ఎలా నమ్ముతారు. మనకి నా గుణం ఏంటంటే తొందరగా ఎదుటి వాళ్ళని నమ్మే గుణం కాదు. కాబట్టి అన్నీ గమనిస్తూ ధ్యానం కూడా చేసిన. కళ్ళు మూసుకోమన్నారు కానీ 1 నిమిషంలో కళ్ళు మూసుకుంటే ఏం తెలుస్తుంది? ఏమీ తెలియలా. 5 నిమిషాలైనా 10 నిమిషాలు నాకేం తెలియలా. బలవంతంగా కూర్చున్నాం అంతే. అప్పుడు సెంటర్కి వెళ్ళినప్పుడు గౌతమ్ బుద్ధుడు ఫోటో కనపడితే ఆ బుద్ధుడి మొహంలో ఒక అంతులేని ప్రశాంతత కనపడుతుంది. ఈయన ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉన్నాడు? నేనేమో రోగం వచ్చి వస్తా అంటే ప్రశ్న వచ్చేసింది లోపల. సమాధానం ఏంటి? ఆయన ధ్యానం చేశాడు, ధ్యానాన్ని చెప్పాడు, అందుకే ప్రశాంతంగా ఉన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రశ్న సమాధానం 2 నాయే. ఏ రోజు నేను ఎవరిని ప్రశ్న అడగటం అన్నది చాలా తక్కువ అన్నమాట. ఓహో, ధ్యానం చేస్తే ఇంత ప్రశాంతంగా ఉంటాము అనుకొని సరే ధ్యానం చేద్దాం అని లోపలికి వెళ్తే ఎవరి వయసు ఎంతో 2 నిమిషాలు చేయాలి, ఎలా చేయాలో చెప్పారు. 1 గంట కూర్చొని వస్తా నేను అన్న. 1 గంట అంటే ఎంతసేపులో 2 సీరియల్ చూసినంతసేపే కదా అనుకున్నా. సీరియల్ అయితే తొందరగా అయిపోతుంది కదా. వెళ్ళి కూర్చుంటే 5 నిమిషాలకి రకరకాల ఆలోచనలు అనమాట. అసలు కళ్ళు మూసుకుంటే రోగాలు తగ్గటం ఏంటి? నా పిచ్చిగా నేను వచ్చాను. కళ్ళు మూసుకుంటే రోగాలు తగ్గేటట్టయితే ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు, ఇన్ని మెడికల్ కాలేజీలు ఎందుకు? హైదరాబాద్లో పెద్ద పెద్ద మెడికల్ కంపెనీలు ఉన్నాయి. వీళ్ళందరికీ తెలియదా కళ్ళు మూసుకుంటే రోగాలు తగ్గుతాయని? ఈ పెద్ద ఆయనకి ఒక్కడికే తెలుసా?
అనుకుంటూ ఒకవేళ ఇక్కడ తగ్గలేదు అనుకో ఇంకెక్కడికి వెళ్ళాలి, ఎవరైతే తక్కువ చేస్తారు, ఇలా ఆలోచనలు వస్తున్నాయి. శ్వాస మీద ధ్యాస అనేది ఏమి లేదు, కళ్ళు మూసుకోవడం ఈ ఆలోచనలే. ఇన్ని ఆలోచనలు చేశాను కదా నేను, ఒక అరగంట అయ్యి ఉంటుందిలే అని కళ్ళు తెరిచి వాచ్లో టైం చూసుకున్నా, 5 నిమిషాలు అయింది. మొట్టమొదటి రోజు నేను కళ్ళు మూసుకొని కూర్చుంది 5 నిమిషాలు. బయట ఏమో గంట కూర్చుంటా అని చెప్పొచ్చాను కదా, వెళ్తే అడుగుతారు కదా. ఎవరైనా సరే మనల్ని ప్రశ్న వేయకూడదు, అంటే ఎదుటి వాళ్ళు ప్రశ్న వేసే విధంగా మనం ఉండకూడదు. గంట కూర్చుంటే వాళ్ళు ఆ ప్రశ్న వేయరు కదా అని నేను మళ్ళీ కళ్ళు మూసుకొని కూర్చున్నా. ఈసారి కొంచెం అటు ఇటుగా అవే ఆలోచనలో 10 నిమిషాలు అయింది, మళ్ళీ కళ్ళు మూసుకుందాం, మళ్ళీ అట్లా ఒక గంట గడవాలంటే 5-6 సార్లు కళ్ళు తెరిచిందాన్ని అమ్మాయి అని ఊపిరి పిలుచుకొని ఇంటికి వెళ్ళిపోయా. అలా 40 days వచ్చాను, రెగ్యులర్గా వచ్చాను. ఎందుకు వచ్చాను అని అంటే పత్రికారు చెప్పారు, నాకు నచ్చినా నచ్చకపోయినా గురువులు సత్యమే పలుకుతారు. గొప్పవాళ్ళు వాళ్ళు, ఏ విధంగా గొప్పవాళ్ళో నాకు తెలియదు, వాళ్ళు గొప్పవాళ్ళు. గొప్పవాళ్ళ నోట్లోంచి సత్యమే వస్తుంది. ధ్యానం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం అని గురువుగారు చెప్పారు. భగవద్గీతలో కృష్ణుడు కర్మలు చేయటమే మీ వంతు, ఫలితాన్ని ఆశించవద్దు అంటాడు. నువ్వేం చేస్తావో దాని ఫలితం నీకే వస్తుంది అంటాడు. నువ్వు అడిగినా అడగకపోయినా అది నీకే వస్తుంది అంటాడు. కృష్ణుడు చెప్పాడు, మనం దేవుడిగా కొలుస్తున్నాం ఆయన్ని రూపం లేకపోయినా. మరి రూపం ఉన్న పత్రిజీ చెప్పారు, వీళ్ళిద్దరు చెప్పారు కదా తగ్గిద్ది, నేను ధ్యానం చేస్తున్నా ఆ ఫలితం నాకే వస్తుందిగా, పక్క వాళ్ళకి వెళ్ళదుగా. ఆ నమ్మకంతో 40 రోజులు వచ్చాను. రోజు 2 గంటలు ధ్యానం చేసేదాన్ని, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట. కానీ కిడ్నీలో స్టోన్ మూలన రోజు పెయిన్ వచ్చేది, భయంకరంగా వచ్చేది. ధ్యానాలు విడిగా కూడా, ధ్యానంలో కాదు విడిగా రోజుకి ఒక్కసారి ఆ పెయిన్ వచ్చేది, భరించలేకపోయేదాన్ని. అటు మందులేం వాడట్లా, ధ్యానమే. 40 రోజులు ఏ ఫలితం లేదు, మానేద్దామా అనిపించింది. మళ్ళీ ఒక్క క్షణం, ఇక్కడ పెట్టుబడి ఏం పెడుతున్నాం, ఏం లేదు కదా, ఇంకో 10 రోజులు చూద్దాం, ఇంకో 10 రోజులు చూద్దామని అలా 20 రోజులు పొడిగించి మొత్తం మీద 60 రోజులు ధ్యానం కంప్లీట్ చేసి 60వ రోజు ధ్యానం చేస్తుంటే పొట్టలో ఒక చక్రం తిరిగినట్టు తిరుగుతుంది. దాదాపు ఒక 20 నిమిషాల సేపు సాగింది ఆ ప్రాసెస్. ఇంటికి వెళ్ళిపోయాను, లేచి చెప్పాను ఇలా జరిగింది అంటే హాస్టల్ మాస్టర్ వచ్చి క్లీన్ చేసి ఉంటారు అన్నారు. అంటే ఎవరో కూడా తెలియదు అప్పుడు నాకు, తెలియదు కదా, ఇంకా క్వశ్చన్ లేదు. ఇంటికి వెళ్ళిపోయాను. ఆ రోజు పెయిన్ రాలా, తెల్లవారు రాలా. ఈయన 3 రోజుల నుంచి పెయిన్ రావట్లేదు అనుకున్నా. అప్పుడు వారం ఇట్లా అనుకునే లోపల వారం 10 రోజులు అయిపోయింది. అప్పుడు నమ్మాను అనమాట. ఓహో మొన్న ఏదో చెప్పారు కదా వీళ్ళు హాస్టల్ మాస్టర్ వచ్చి క్లీన్ చేసి ఉంటారు అని, అది నిజమే అయ్యి ఉండొచ్చు అని. అంటే నేను ధ్యానం మొదలుపెట్టిన 70 రోజులకి అనుభవపూర్వకంగా ధ్యానం అంటే చాలా చాలా గొప్పది అని నమ్మగలిగాను. ఆ రోజు తగ్గిన నొప్పి నాకు ఈ రోజు వరకు రాలా. చూడండి, అలా నేను ఈ ధ్యాన మార్గంలోకి రావటం జరిగింది. సో మేడం, మీకు ఇలాంటి ఒక అనుభవాలు మీ యొక్క లైఫ్ టైంలో కూడా కంప్లీట్గా, సో స్టార్టింగ్ ఆ పిరమిడ్, నిజంగా ఆ పిరమిడ్లో శక్తి ఉందా లేదా అన్నప్పుడు ఒక చిన్న కుకింగ్లో ఉన్నప్పుడు కూడా కాలినప్పుడు అంటే అక్కడ నిజంగా శక్తి ఉందా లేదా అని పెట్టుకోలేదు, ఆయన పెట్టుకోమన్నారు కాబట్టి పెట్టుకున్నా. ఓకే, కానీ నిజంగానే మంట తగ్గింది, పొంగు మాత్రం ఉంది, ఓకే, మంట మాత్రం తగ్గింది. అలాగా మనకు రీసెంట్గా ఎక్స్పీరియన్సెస్ చెప్పిన మన మహిళా మాస్టర్స్ అందరూ కూడా, సో ఖచ్చితంగా అక్కడ ఫిజికల్ లైఫ్లో ఏదైనా ఒక డిసీజ్ కావచ్చు, లేకపోతే పెయిన్ కావచ్చు, సో ఆ యొక్క సిచ్యువేషన్ మెడిటేషన్కి దారితీస్తుంది. అంతే మెడిటేషన్కి దారి తీయాలంటే ఏదో ఒకటి ఇలాంటిది కావాలి కదా. మనం ఆల్రెడీ ప్లాన్ చేసుకొని వచ్చి ఉంటాం కదా, అవును, డిజైన్ చేసుకొని వచ్చి ఉంటాం కదా. ఆ డిజైన్ని మనం పాటించలేదు, మనం దూరం అవుతున్నాం అన్న టైంలో ఏదో ఒకటి వేసేస్తారు మాస్టర్లు. ఓకే, అక్కడ నుంచి ఇక్కడికి లీడ్, అది లీడ్ అవుతుంది. అది మనకి తెలియదు, పైన వాడి ప్లాన్ మనకి తెలియదు. ఎస్. ఇంకా వచ్చాక
ఫుల్గా దిగిపోతారు. ఫుల్గా దిగిపోతుంది. సో మేడం, మీకు లక్ష్మీ మేడం గారు అసలు ఫస్ట్ ఎప్పుడు పరిచయం, అసలు ఎప్పుడు చూసారు మేడం? నేను చాలా ఏళ్ళైంది, క్లాసుల్లో కలుస్తూ ఉండేవాళ్ళము. క్లోజ్గా కనెక్షన్ అంటే తను ఎక్కడో కుక్కడపల్లిలో ఉంటుంది, నేనేమో అంబర్పేట, చాలా దూరం మాకు డిస్టెన్స్ కూడా. చాలా తక్కువ వెళ్ళేదాన్ని. వెళ్ళినా రమ మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఇంట్లో ఏదో క్లాసులు నడుస్తే వాళ్ళ తెల్లాతి విజిట్కో అలా క్లాసుల్లో కలవడమే. ఓకే. తర్వాత చెప్పాను కదా మా అమ్మాయి పెళ్ళికి తను కూడా వచ్చిందని చెప్పి ఒక నగ తీసుకొచ్చి. అచ్చా, లక్ష్మీ మేడమేనా? ఓకే ఓకే, మన చిన్నక్క మ్యారేజ్. ఎస్. సో అక్కడ కొంచెం క్లోజ్ అయింది. తర్వాత ఇంకా కడతాలకు వచ్చాక పూర్తి. సో కడతాలు మిమ్మల్ని మీ ఇద్దరుకున్న బాండ్ని పెంచింది. ఎస్. సో అంతకుముందుకు ఒక పరిచయం అంటే మాస్టర్స్ అందరూ ఉంటారు కాబట్టి అలా పరిచయం. ఓకే ఓకే. కానీ ఆ పేరు మాత్రం చాలా ఫెమిలియర్గా ఉండేది, ఎందుకంటే తను ఎక్కువ క్లాసెస్ చేసేది. ఓకే. కనుక పేరు మాత్రం ఫెమిలియర్గా ఉండేది, అంటే తెలుసు, పేరు తెలుసు, అక్కడ చాలా వినపడేది అన్ని చోట్ల. ఓకే. క్లోజ్ మాట్లాడుకునేంత లేదు. ఐఎమ్ కరెక్ట్, ఐ డోంట్ నో. సో మీకు అంటే ఇందాక మేడం చెప్పినట్టుగా మేడం జ్ఞాన ప్రచారం కంప్లీట్ చేస్తూ ఉన్నారు, బట్ మేడం మీకు అలా కొద్ది పరిచయం ఉండేది, బట్ మీ కవర్తలకు వచ్చాక మెయిన్ అనేది అక్కడ బాండ్ స్టార్ట్ అయిందని చెప్పారు. మీ వర్షన్లో సో మేడంని అసలు ఎప్పుడు చూసారు, చూసినప్పుడు మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి మేడం? గురువుగారంటేనే భయం మామూలుగా. అప్పుడు సార్ అంటే కొడతారు, తిడతారు, అంటే మనలో నెగిటివ్ ఫీలింగ్స్ కానీ ఏదైనా సరిగా మాట్లాడకపోతే అని ఎక్కడో దూరంగా ఉండేవాళ్ళం. అందులో మేడం చూస్తే ఒక యువరాణిలాగా కనపడతారు. వాడి దగ్గరికి వెళ్ళాలంటే కూడా మనకి భయం, కొంచెం చనువు అనేది లేదు. అయితే దీనికన్నా ఫస్ట్ 2005లోనే ధ్యానంలో పత్రి సారు హాస్టల్గా వచ్చి నాకు మేడంకి పరిచయం చేశారు. అది నా ఎక్స్పీరియన్స్ అనమాట. ఇదేంటి మేడం దగ్గర తీసుకెళ్ళారు గురువు గారు, ఏమో ఇంకా అవి అసలు విజన్స్ ఉంటాయని ఇవి అప్పట్లో ఏమి తెలియని టైం నాది. క్లియర్ అయింది, కంటిన్యూ చేస్తున్నా, ధ్యానం చేస్తున్నాను. నాలాగే ఎంతోమంది ఉంటారు, అందరికి చెప్పాలి, ఒక లోపల ఒక ఇంటెన్షన్ అనమాట, అందరూ బాగుండాలి. అప్పుడు అసలు గురువుగారు చెప్పాయని వింటూ ఉంటాం కదా, ఇంకా ఓహో అది ఇంకా చెయ్యాలి అనే ఇంటెన్షన్తో ఉన్నాము. అయితే అలా 5, 6, 7 వరకు అయిపోయింది. 8లో కుక్కట్పల్లి కేర్ సెంటర్ నేనే తీసుకున్నాను. ఏ సెంటర్లో అయితే ధ్యానం నేర్చుకోవడానికి వెళ్ళానో నేను అదే సెంటర్ని తీసుకున్నాను అనమాట. అప్పుడు ఆ సార్ వాళ్ళు బెంగళూరు షిఫ్ట్ అయిపోతున్నారు, సార్ వాళ్ళు. ఇంకా నేనే తీసుకున్నాను అనమాట. తీసుకున్నాక ఆ సెంటర్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్లు సహజంగా ఉంటాయి, కానీ అవి అప్పటికి నాకు అవే హెవీ అనమాట నా లైఫ్కి. అది ఆ క్రమంలో మేడం దగ్గరికి వెళ్తే నేను ఎంతో పరిచయం ఉన్నదానిలాగా, నాకు లక్ష్మి తెలుసు, నేను 2 సార్లు వెళ్ళాను సెంటర్కి అని మాట్లాడారు. నాకు అర్థం కాలేదు, అసలు ఆవిడ ఎప్పుడు రాలేదు సెంటర్కి. వసంతనార్లో చూశాను కానీ సెంటర్కి రాలేదు కదా, ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అనుకున్నాను. ఏమో నేను లేనప్పుడు వచ్చారేమో, నా గురించి విన్నారేమోలే అనుకున్నాను నేను. అట్లా నాకు అంటే అప్పుడు తర్వాత అర్థమైంది, మేడం కాదు మాట్లాడింది, మేడం ద్వారా సార్ మాట్లాడుతున్నారు. ఇప్పటికీ కూడా సార్ ఇచ్చే సజెషన్స్ ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పటం కన్నా మేడం ద్వారా చెప్పిస్తారు. అవి నాకు చాలా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అప్పటికి పత్రి సారే 2 సార్లు సెంటర్కి వచ్చారు, మేడం గారు రాలా. నేను 2 సార్లు వెళ్ళాను, లక్ష్మి ఏంటో నాకు తెలుసు అన్నారు. నేను కొత్తగా వింటున్నా. నాకు అది తర్వాత ఒక్కసారి ఏదో క్లాస్ చెప్పారు వెళ్ళమని, మేడం ఫిక్స్ అయ్యింది ఇంకో క్లాసు, మాకు సెంటర్లో సెకండ్ సండే క్లాసు ఫుల్ వర్క్షాప్ నడుస్తుంది, సీనియర్ మాస్టర్స్ ఎవరో ఒకరిని ఇన్వైట్ చేస్తాం క్లాసు. ఇలాంటి మేడం తిట్టారు.
నువ్వు ఎప్పుడు నీ ప్రోగ్రామ్స్ని ఫిక్స్డ్ చెయ్యకు, ఫ్లెక్సిబుల్గా ఉంచు, ఏ నిమిషం ఇటు వెళ్ళాలన్నా అటు వెళ్ళేటట్టు నువ్వు రెడీగా ఉండు అన్నారు. ఆ వర్డ్ కూడా సారే అన్నారు, మేడం కాదు. ఇలా అప్పుడప్పుడు మేడం గారి ద్వారా నాకు హింట్ ఇస్తూ ఉంటారు సార్. అయితే 2011లో బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో ధ్యాన మహిళ అనే కార్యక్రమం పెట్టారు మేడం గారు. పెట్టినప్పుడు నన్ను తోడు తీసుకెళ్ళి క్లాస్ చెప్పు అన్నారు. నాకు కన్నడ రాదు కదా. అదేంటి మేడం నాకు కన్నడ రాదు కదా అంటే, నువ్వు తెలుగులో చెప్పు నీ ఎక్స్పీరియన్స్, వాళ్ళు కన్నడలో ట్రాన్స్లేషన్ చేస్తారు ఉన్నారులే అని. అలా ఒక 20-25 మినిట్స్ నా ఎక్స్పీరియన్స్ని కన్నడలో ట్రాన్స్లేషన్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ హైదరాబాద్ వచ్చింది ధ్యాన మహిళా కార్యక్రమం. 11లో పిరమిడ్ వ్యాలీ, 12లో ధ్యాన మహిళ హైదరాబాద్ వచ్చేసింది. హైదరాబాద్ వచ్చినప్పుడు 3 months జయలక్ష్మి గార్డెన్లో జరిగింది. ఫస్ట్ మంత్ అందరం వెళ్ళాము. సెకండ్ మంత్ శివరాత్రి ప్రోగ్రాం కడతాల్లో ఉంటే దానికి కూడా ఏదో డ్రెస్ కోడ్ నిమిత్తం అందరం వెళ్ళాము. థర్డ్ మంత్ నాకు ఏదో బిజీగా ఉండి వెళ్ళలేకపోయాను. కరెక్ట్ క్లాస్ అయిన రోజు ఈవినింగ్ 5:30కి క్లోజ్ అవుతుంది క్లాసు. 5:30కి ఫోన్ చేసి నెక్స్ట్ మంత్ నుంచి ధ్యాన మహిళా కార్యక్రమం నువ్వు టేకప్ చెయ్యి, నేను సార్ చెప్పేశాను, నువ్వు కూడా కలిసినప్పుడు చెప్పు అన్నారు. అలా అన్నప్పుడు నేను స్టన్ అయ్యా. మేడం నోటం ఆ మాట కూడా మేడం కాదు సార్ చెప్పారు. ఎందుకు అంటే అక్కడ జరిగిన కొన్ని సిచ్యువేషన్స్కి నేను ఫిజికల్గా కాకుండా సార్ ఫోటో చూస్తూ అడిగాను, నేను కార్యక్రమాలు చేయటానికి రెడీగా ఉంటే రెడీగా ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా ఎవరెవరికో ఎందుకో ఇస్తారో ఇచ్చి చూడండి అని అన్నాను. నేను అనుకున్నాను సార్తో, మనసులో అనుకున్నాను సార్ ఫోటో చూస్తూ. అనుకుంటే వెంటనే మేడం గారి నోటమ్మట ఆ ప్రోగ్రాం వచ్చేసింది. అట్లా ఎవ్రీ మంత్ అంతా చేస్తాం అన్నమాట. అట్లా తర్వాత కులికి వెళ్ళాము. కులికి వెళ్ళా, నైట్ అంతా మనం అక్కడ కూర్చున్నా. ఏది కొళ్ళేగల్లా కాదు, కుళ్ళికి ఆ పిరమిడ్లో. సో 5 ఆడవాళ్ళము నైట్ 10 నుంచి 2:30 వరకు కబుర్లు చెప్పుకుంటూ ఆ ఫారెస్ట్లో బయట కూర్చున్నాము అంటే అసలు మెమరబుల్ అన్నమాట. చాలా ఎక్స్పీరియన్స్. ఎన్నో కబుర్లు ఎన్నో చెప్పారు ఆ రోజున, చాలా ఎక్స్పీరియన్స్. అలాగా మేడం గారితో జర్నీ. తర్వాత అన్ని ప్రోగ్రామ్స్కి సార్లా రావటం కుదరదు కదా, అందుకని మేడంని సెంటర్కి కానీ లేకపోతే ధ్యాన మహిళా కార్యక్రమానికి కానీ లేదా ఒక పిరమిడ్ ఓపెనింగ్కో లేదా కొబ్బరికాయ కొట్టడానికో ఇన్వైట్ చేస్తూ ఉండేదాన్ని అన్నమాట. చేస్తే చాలాసార్లు తిట్లు తిన్నా. ఎక్కడెక్కడో తీసుకెళ్తావు, ఏ మారుమూలగా తీసుకెళ్తావు, ఈసారి రా నీతోటి అనేవారు. ఒక్కో చోట రోడ్డు కూడా ఉండేది కాదు. ధ్యాన మహిళ కాదు, జనరల్గా కూడా. ఇప్పుడు అన్నిటికీ గురువుగారు రావటం కుదరదు కాబట్టి మేడం తీసుకెళ్తే వాళ్ళే హ్యాపీ ఫీల్ అవుతారు కదా. మేడం గారి చేతుల మీదుగా కార్యక్రమం అనేసి మాకు ఉంటుంది కదా, మాకు ఉత్సాహం ఉంటుంది. అలా అంటే వస్తా అనేవారు, వచ్చేవారు పాపం, ఎక్కడ కాదనకుండా వచ్చారు, అన్ని చోట్లకి వచ్చారు. కానీ రిటర్న్లో తిట్టేవారు, అసలు ఇంకోసారి నువ్వు నన్ను పిలవకు, నేను రా నీతో అనేవారు. అంటూ వస్తూనే ఉన్నారు. ఆ జర్నీ అలా సాగుతూనే ఉంది. ర్యాలీస్ కానీ దేనికైనా అట్లా మేడం గారితో అప్పటి నుంచి అంటే ఎంతోమంది మాస్టర్లు ఎంతోమంది అనుబంధం గుర్తులేకపోవచ్చు. నాకైతే 2011 నుంచి దాదాపు ఎవ్రీ ఇయర్ ఎన్నో ప్రోగ్రామ్స్, ఒక 3-4-5 ప్రోగ్రామ్స్ వరకు మేడం గారితో చేస్తూనే ఉంటాము, వస్తూనే ఉంటాము. ఇంటికి వెళ్ళటం కానీ ఏదైనా సమస్య వచ్చింది అంటే వెళ్ళి చెప్పడం అలవాటు అయిపోయింది. అన్ని గురువుగారికి చెప్పుకోలేం కదా. అలా మేడం గారికి చెప్తే నిజంగా మరి మేడం గారు సజెషన్ ఇస్తారా, మేడం గారు మాస్టర్స్ దూరుతారా, పత్రికారు దూరుతారా మాకు తెలియదు, కానీ కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ సజెషను అక్కడ దొరుకుతుంది. ఒక బిడ్డ మరి తల్లి దగ్గరికే కదా వెళ్ళి చెప్పుకోగలిగేది. అలా చాలా సందర్భాల్లో మాకు వచ్చింది. 2012 నుంచి బాగా ఎక్కువ అయింది. 12లో హైదరాబాద్లో ఈ మహేశ్వర మహాపిరమిడ్లోనే
మరి ధ్యాన మహాచక్రం జరిగింది కదా, అప్పుడు ఆ కార్యక్రమంలో రిసెప్షనిస్ట్గా వర్క్ చేశాను దానికి. అప్పుడు అసలు ఏం జరుగుతుంది, ఎవరెవరు వస్తున్నారు ఏంటి, అలా ఏ రోజుకి ఆ రోజు రిపోర్ట్ ఇవ్వటం, మనకి ఇలా జరుగుతుంది, అలా ఇందుకు ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా, తన సలహాలు సూచనలు, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. అట్లా 12 నుంచి ధ్యానమైలతో మీ జర్నీ స్టార్ట్ అయింది. సో ధ్యానమైలతో మీ జర్నీ అక్కడ ప్రేమ్ వ్యాలీ బెంగళూరులో స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి హైదరాబాద్లో ధ్యానమైల కూడా స్టార్ట్ అయ్యి అండ్ ఈవెంట్స్ వరకు వచ్చేసింది. సో అది మహేశ్వర మహాపిరమిడ్ 2012లో కాస్మిక్ సెలబ్రేషన్స్ కూడా అప్పుడు అండ్ మీ యొక్క ఈవెంట్స్ మేడం చేస్తున్నారు కదా కంప్లీట్గా, ఇప్పుడు బయట కావచ్చు లేకపోతే ఇక్కడ మహేశ్వర మహాపిరమిడ్లో, మీకు అంతమందుకు ఆ అనుభవం ఉండిందా మేడం ఇక్కడ? ఓకే ఓకే. అండ్ ఇంకా ఇందాక ఒక పాయింట్ చెప్పారు మేడం, ఏమున్నా సరే పత్రిమేడంకి వెళ్ళి చెప్పుకోవడం, సో క్లియర్ చేసుకోవడం అండ్ సజెషన్స్ తీసుకోవడం అనేది. సో ఇది ఒక చాలామంది ఆర్గనైజర్స్ ఎస్పెషల్లీ మహిళలు మేడం, అండ్ ఆ బాండేజ్ మీకు అక్కడ నుంచే మొదలవుతుంది మేడం. అండ్ వాళ్ళు ఒకసారి ఎక్స్ప్రెస్ చేస్తే దే విల్ బికమ్ కంప్లీట్ రిలీఫ్, పాయింట్ నెంబర్ 1. అండ్ తర్వాత ఆ సొల్యూషన్స్ ఇందాక మేడం చెప్పినట్టుగా ఒక మాస్టర్ వాకిన ఉత్తరం ఏంటో తెలియదు, మాకు టైమ్లీ మెసేజ్ అక్కడ నుంచి వచ్చేస్తుంది మాకి. సో ఇదంతా కూడా మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఎలా అంటే ఏం లేదమ్మా, 2003-2004 నుంచి నేను సీరియస్గానే దీన్ని ఇన్వాల్వ్ అయిపోతూ వచ్చాను కదా. స్టార్ట్ అయిపోయింది అది. స్టార్ట్ అయిపోయినప్పుడు అందరూ పరిచయం అవుతున్నారు, అందరి మెంటాలిటీస్ నాకు తెలుస్తున్నాయి. ఓకే, ఎవరి దగ్గర ఏ సొల్యూషన్ ఉంటుంది, ఎవరి దగ్గర ఏ ప్రాబ్లం ఉంటుంది అని నాకు తెలుస్తుంది. తెలిసినప్పుడు ఎవరైనా కొత్తగా ఆ టైంకి వచ్చిన వాళ్ళకి ఆ సజెషన్స్ ఇస్తూ ఉంటాను అనమాట. అంతవరకే ప్రాబ్లమ్స్ తెలుస్తున్నాయి, ఎందుకంటే కనిపెడుతున్నాను అందరినీ. ఎప్పుడైతే నేను ఎంటర్ అయ్యానో నా యొక్క బుద్ధే అది కొంచెం కనిపెట్టడం ఎక్కువే ఉంటుంది. ఓకే, అందులో వచ్చి అందరు నాకేగా చెప్పుకుంటారు. ఇప్పుడు తన ప్రాబ్లం వచ్చి ఎవరైనా నాకు చెప్పారు, వాళ్ళ ప్రాబ్లం తను వచ్చి నాకు చెప్తుంది. సో ఏమవుతుంది, అన్ని యాంగిల్స్ మీరు చూస్తారు, అన్ని యాంగిల్స్ నాకు తెలుస్తున్నాయి. తెలిసినప్పుడు ఈజీగా ఉంటుంది సొల్యూషన్. ఎక్కడ గ్యాప్ ఉంది ఎస్, ఎక్కడైనా కూడా మన ధ్యాన చక్రాలు అయినప్పుడు వెళ్ళి చూడడము, అన్ని సైట్లు అన్ని చూడడం నీకు ముందరే చెప్పాను. సో అలాగా నా జర్నీ అక్కడ నుంచి బాగా స్ట్రాంగ్ అయిపోయింది కాబట్టి ఈ సజెషన్స్ అన్నీ ఇలాగా. సో ఇలాగా ఎంతోమంది మహిళా మాస్టర్స్ని ఒక ఆర్గనైజర్స్గా, ఒక ఎస్పెషల్లీ ఇలాంటి మెగా ఈవెంట్స్ ఆర్గనైజర్స్గా మీరు తయారు చేస్తూ వస్తున్నారు మేడం. అండ్ ఇందాక మేడం చెప్పినట్టు 2012లో రిసెప్షన్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా ఆర్గనైజ్ చేస్తూ, సో అక్కడ నుంచి ఈ మహేశ్వర మహాపిరమిడ్లో కంప్లీట్గా మెల్లిమెల్లిగా ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు. సో ఆ ఒక ప్రాసెస్లో ఎంతోమంది మాస్టర్స్ వచ్చి మీ దగ్గర సజెషన్స్ తీసుకుంటూ ఉంటారు కదా. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు లక్ష్మీ మేడం ఉన్నారు కాబట్టి, సో లక్ష్మీ మేడం గారి యొక్క ఇక్కడ మహేశ్వర మహాపిరమిడ్లో సో తన యొక్క ఆ ప్రస్థానం జరుగుతూ ఉంది కదా మేడం. సో వాటిపైన మీ యొక్క అబ్జర్వేషన్స్ ఎలా ఉండేది మేడం? చాలా బాగుంది. నాకు ఒక లేడీ వచ్చిందంటే ఒక సంస్థకి ఒక పిరమిడ్ ప్రాంగణాల్లోకి వచ్చిందంటే అన్నీ చూస్తుంది. గద్దకళ్ళు ఉంటాయి ఆడవాళ్ళకి, అన్నీ కనిపెట్టేస్తారు ఆసంతోనే. అవే గద్దకళ్ళు అంటే. ఓకే, అంటే అంత చూసేయగలరు, దాన్ని గ్రాస్ప్ చేసుకోగలరు, కనుక ఈజీగా ట్యాకిల్ చేయగలరు. కానీ షీ కుడ్ డూ దాట్. అన్ని చోట్ల ఏమేం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుంది అంటే డెవలప్మెంట్ అనేది ఆడవాళ్ళకి ఎక్కువ ఇష్టం. ఇల్లైనా కానీ బయటైనా ఒకవేళ సంస్థలో మనకి మంచి పొజిషన్ ఇచ్చారు అనుకో, ఒక పోస్టే అక్కర్లేదు, మంచి పొజిషన్ ఇచ్చారు, రెస్పాన్సిబిలిటీ మన చేతిలో పెట్టారు అనుకో, తప్పకుండా వాళ్ళు న్యాయం చేస్తారు దానికి.
ఎప్పుడూ అన్యాయం చేయరు, స్వార్థపరులు కారు. దే టేక్ కంప్లీట్ ఓనర్షిప్, దే ఫీల్ దట్. దే ఫీల్ దట్. ఆ రెస్పాన్సిబిలిటీ తను తీసుకొని చాలా బాగా నిర్వహించింది. మరి అప్పటి నుంచి కూడా 2013, 2014 ఈ సంవత్సరాల్లో చాలా డెవలప్మెంట్ జరిగింది. అంటే ఎట్లా అంటే ఇక్కడ అంతా తండా వాళ్ళు కదమ్మా, కొంచెం వాళ్ళని ట్యాకిల్ చేయడం అంటే తనకి బాగా ఈజీగా ఉండేది. ఎవరు ట్యాకిల్ చేయలేరు, కష్టం. అమ్మ బుజ్జి అంటూనే చక్కగా అన్నీ చేయించుకుంటుంది. చక్కగా ఏమి మళ్ళీ తిట్టదు, చేయించుకోవడానికి ఏం తిట్టదు. అమ్మ నువ్వు ఇలా చేస్తే, అమ్మ బుజ్జి, అమ్మ నీకు అన్నం పెడతా, నీకు ఇది ఇస్తా అది ఇస్తా, అలా చేయించుకుంటుంది. పనులు కావాలి మనకి. మనం ఏం మాట్లాడితే మనకి ఎందుకు, మన అహంకారాలు పక్కన పెడితే మనకి పనులు ముఖ్యం కదా. సో ఇలాంటి అగ్రెషన్ మూమెంట్స్ కాదు, ఇట్స్ కూల్ గోయింగ్. ఓకే, అందుకని తను చేయగలిగింది. చేస్తే నాకు హ్యాపీగా ఉంది. ఓకే, ఒక ఆడదిక్కు ఇక్కడ ఉంది. గ్రేట్ కదా. ఎందుకంటే మీరు ఒకనొక సందర్భంలో కూడా చెప్పారు, సో ఇంట్లో కంప్లీట్గా ఒక మేనేజ్ చేసే ఒకే ఒక పర్సన్ హౌస్ వైఫ్, 24/7 కంప్లీట్ హోల్ రెస్పాన్సిబిలిటీ. సో అలాంటి వాళ్ళకి మనం రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు ఆ ఒక సంస్థని కూడా ఒక ఇల్లులాగా ఫీల్ అవుతారు, ఒక ఈవెంట్ని కూడా ఒక ఇల్లులాగా ఫీల్ అవుతారు. అండ్ దే గివ్ ప్రయారిటీ టు ఎవ్రీ వన్, అందరినీ సాటిస్ఫై చేసే విధంగా ఉండాలని చెప్పారు. అండ్ నిజంగా ఇందాక మీరు చెప్పినప్పుడు అందరినీ ఒక పక్కన ఇంట్లో ఎలా బుజ్జగి చేసి అందరినీ సాటిస్ఫై చేసి వర్క్ చేసుకుంటాము. సో ఆ వేలో మీరు లక్ష్మీ మేడం చూశాను, చక్కగా చేసింది, ధైర్యంగా చేసింది. తనకి ఎటువంటి వెనకాల బాధ్యతలు ఉన్నా కూడా అది చక్కబెట్టుకుంటూ ఇది చక్కబెట్టుకుంటూ తను చేస్తుంది. అది నాకు చాలా నచ్చింది. అంటే నేను చేస్తాను అని ముందరకు వచ్చి ధైర్యంగా నిలబడి ఉండి నెరవేర్చింది. అది నాకు అందరు భయపడిపోయేవారు ఇక్కడికి రావాలంటే, చెయ్యాలంటే. ఎవరు అంత ధైర్యంగా నాకు ఉండేవారు కాదు. తనలో ఆ ధైర్యాన్ని చూశాను నేను. ఓకే, కనుక ధైర్యం ఒకటి అండ్ హ్యాండిల్ చేసే విధానం రెండు. ధైర్యం అంటే ఇప్పుడు ఉండడానికి ధైర్యం కావాలి, ట్యాకిల్ చేయడానికి మళ్ళీ మంచితనం కావాలి. ఎవరైనా కొడితే ఉండరు కదా మనం. అందుకని మెల్లగా బుజ్జగించాలి, వాళ్ళని బుజ్జగిస్తూ పనులు చేయించుకోవాలి. మేడం, ఈ క్వాలిటీస్ మీకు ఎక్కడి నుంచి వచ్చాయి మేడం? అంటే మీకు ఆ బ్యాక్గ్రౌండ్లో ఏమైనా మీకు అంతమందిగా వాటి అనుభవం ఉండిందా, లేకపోతే ధ్యానంలోకి వచ్చాక పత్రి సార్ యొక్క ఈ మూమెంట్, ఈ ధ్యాన ప్రచారం ఇవన్నీ చూశాక మీకు ఒక ఇంట్రెస్ట్ కలిగిందా మేడం? అంతకుముందు నార్మల్ హౌస్ వైఫ్ని నేను. ఎక్కడ ఏమీ చేసింది కానీ ఏ సంస్థకి వెళ్ళిందాన్ని కాదు. జస్ట్ ఇంట్లో ఉండేదాన్ని, లేదా టెంపుల్కి వెళ్ళేదాన్ని, లేదా టీవీ చూసేదాన్ని. ఇవి మాత్రమే నా లైఫ్. అప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అందరూ బాగుండాలి, నాలాగా అందరూ బాగుండాలి. నేను బాగున్నాను, ధ్యానంలోకి వచ్చి నేను బాగున్నాను, ఆరోగ్యం బాగుంది. కాబట్టి అందరూ బాగుండాలి అనే ఒకే ఒక కారణం. చిన్నప్పటి నుంచి అంటే ఏదైనా 10 మందికి ఒక మంచి పని చేయాలని ఒక ఆలోచన. ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదు. ఇక్కడ పత్రికారి దగ్గరికి వచ్చాక చెయ్యొచ్చు, చేయగలము అన్న కాన్ఫిడెంట్ పత్రికారిని చూశాక, లేదా మన సీనియర్ మాస్టర్ రమాదేవి గారు కానీ, లేకపోతే గిరిజా మేడం అని ఉన్నారు, నిర్మలా మేడం, వీళ్ళందరూ చేస్తూ ఉంటే ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు వాళ్ళని చూసి ఒక ఇన్స్పిరేషన్ అనమాట. చేస్తాం, మనం కూడా చేయగలము అనుకొని చేయటం మొదలుపెట్టాం. వాళ్ళందరినీ చూస్తూ ఉంటాం. మరి కొప్పడితే ఎవరు రారు కదా మన దగ్గరికి. సో వాళ్ళతో ఒక పని చేయించుకోవాలి అంటే బుజ్జగించాలి. పని అందరికీ తెలియదు, ఎలా చేయాలో తెలియదు. ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి, గ్రౌండ్లో వర్క్ చేసే కొంతమందికి చీపురు ఎలా పట్టుకోవాలో, ఎలా ఓడవాలో, ఎలా తొడవాలో కూడా తెలియదు. నేను స్టన్ అయ్యాను. అది నేను అలా కాదమ్మా ఇలా అని నేను చెప్పి చేసి, ఇదిగో చూడు నేను ఎలా చేస్తున్నానని కొంచెం కిటికీ తుడిచి చూపిస్తే నెక్స్ట్ డే అలా చేస్తున్నారు వాళ్ళు. ఒక 1 month పట్టింది నాకు వాళ్ళందరికీ కూర్చోబెట్టి, ఇలా తుడవాలి, మీ ఇల్లు అయితే ఇలా ఉంచుకుంటారా,
మీరు ఇంత కష్టపడుతున్నారు, వస్తున్నారు, ఇక్కడ డబ్బులు తీసుకెళ్తున్నారు, ఇక్కడ డబ్బులు ఎంతోమంది ఇస్తే ఇక్కడ డబ్బులు వస్తున్నాయి, ఎంతో సేవాభావంతో ఒక మంచి పనికని ఇస్తున్నారు, మీరు కూడా ఆ రూపాయి మీ ఇంటికి, మీ కుటుంబానికి, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి వాడుతున్నారు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన డబ్బులు. మరి ఆ డబ్బులు వాళ్ళకి సరిగ్గా సద్వినియోగం కావాలి అంటే ఈ పనే దైవం కావాలి. మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని దైవంగా చేయాలి. ఏదో టైంపాస్కి చేస్తే మీకు వచ్చే రిజల్ట్ కూడా అలాగే ఉంటుందని, అలాగే చిన్న చిన్న కథల ద్వారా, చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ల ద్వారా కూర్చోబెట్టి చెప్పి వాళ్ళకి టీ ఇచ్చి, నా రూమ్లోనే టీ పెట్టుకునేదాన్ని అనమాట. వాళ్ళకి కాసేపు టీ ఇచ్చి ఒక 10 నిమిషాలు అరగంట కూర్చోబెట్టి, నాకు అరగంట ఆలస్యమైనా పర్వాలేదు, అరగంట ముందు వెళ్తానన్నా ఓకే, కానీ చేసే ఒక గది అయినా మీరు నీట్గా చేయండి అని చెప్పి, టాయిలెట్స్ ఎలా కడగాలి అన్న దగ్గర నుండి బయట ఎలా ఊడవాలి, ఎలా ముగ్గేసుకోవాలి అన్నీ నేర్పించాను. సో దిస్ వాట్ యు ఆర్ టెల్లింగ్ మేడం, హౌస్ వైఫ్ ఒక ఆర్గనైజేషన్ ఉంటే ఎంత డీటెయిల్గా చూస్తారు, ఇదే ఇంత డీటెయిల్గా చూడడం అనేది, దట్ ఈస్ అ రియల్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ రియల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మగవాళ్ళు అంటే ఇంట్లో పని మనిషి రాగానే వాళ్ళు బయట శుభ్రంగా కుర్చీలో కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటారు. వాళ్ళ లోపల ఏం చేస్తున్నారో, ఏం దొబ్బుకుపోతున్నారో కూడా తెలియదు. ఓకే. ఇదే ఆడదైతే ఏం చేస్తుంది, ఇక్కడ ఈ మూల చూడు, ఆ మూల చూడు, ఇది ఇక్కడ అలా ఉంది అని కనిపెట్టుకొని ఉంటుంది ఆ మనిషిని. అలా తెలియకపోయినా చేసి చూపించి నేర్పిస్తున్నారు. అదేనో ఇదేనో. అదే అన్నాను, ఇక్కడ శుభ్రంగా లేదు, కొంచెం ఇక్కడ చూడు అని. అలా చేయగలదే ఒక ఆడదొకటే. ఓకే. సో ది రియల్ సీఈఓ. ఎస్, మగాళ్ళు చేయలేరు, మగాళ్ళకి రాదు, చేత కాదు. వాళ్ళతో కలిసి నేను చేసేదాన్ని. వాళ్ళు మన దగ్గర పని చేయడానికి వచ్చారు, నేనేదో ఆర్గనైజర్ని అని కాకుండా వాళ్ళతో పాటు కలిసి పని చేసేదాన్ని. ఈ సామాన్ తీసి అటు పెట్టడం, అది తీసి ఇటు పెడుతుంటే వాళ్ళకి ఈజీ అవుతుంది కదా చేయటం. సో వాళ్ళతో పాటు చేస్తుంది, కానీ నేను చేస్తున్నప్పటికీ వాళ్ళు చేయక తప్పదు ఇక చేశారు. అలాగే అన్నపూర్ణేశ్వర్లో కూడా ఇంత బియ్యం వండండి, ఇంతమంది ఉన్నారు, లేకపోతే ఈ కూరగాయ అయితే ఇలా వండితే కూర ఆట వస్తుంది, లేకపోతే ఈ పూటకి ఇది సరిపోతుంది, అయ్యో పచ్చడి రేపటికి లేదు కదా, సరే మనం ఈ పచ్చడి పట్టుకుందాం, మాకు టైం అయిపోయిందమ్మా అన్న, మీరు వెళ్ళండి నేను చేస్తాను, నో ప్రాబ్లం నేను చేస్తాను. సో వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ డే వచ్చేసరికి ఒక చట్నీ రెడీగా ఉంటే వాళ్ళకి పని తగ్గిపోయింది కదా, హ్యాపీ ఫీల్ అయ్యేవారు. లేదా ఎవరైనా వస్తే నాకు తెలిసిన వాళ్ళందరూ కొత్త చీరలు అవని, పాత చీరలు అవని తెచ్చి ఇచ్చేవాళ్ళు, ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఇవ్వనమ్మా అంటే వాళ్ళకి ఇస్తే అవి నేను ఇచ్చినట్టు ఫీల్ అయిపోయి నాకు రెస్పెక్ట్ ఇచ్చేవారు అనమాట. యాక్చువల్గా నేను ఇచ్చింది ఏమీ లేదు అక్కడ, ఎవరెవరో తెచ్చిస్తే వాళ్ళకి ఇచ్చేదాన్ని. సో ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా చేస్తే తీసుకొచ్చి అంత చేతిలో పెట్టేదాన్ని. అది తిని వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు. ఇప్పటికీ అంటారు, అమ్మ నువ్వు మళ్ళీ పని చేయకపోతే తిట్టేదాన్ని, ఎందుకు చేయరు ఏంటి తిట్టేది. అలాగే మీకు వచ్చిన జీతం ఏం చేస్తారు, ఎలా ఖర్చు పెట్టుకుంటారు, 4 డబ్బులు దాచుకోండి, పెద్ద మీరు వయసు అయినాక మీకు ఎక్కడి నుంచి వస్తాయి, వాళ్ళు ఏదో ఒక చీటీ వేసుకోండి. ఇలా వాళ్ళకి నాకు తెలిసిన 4 మంచి మాటలు చెప్తూ ఉంటే ఒక అటాచ్మెంట్ అనేది పెరిగింది. మరి సో అందులో దసరా వచ్చింది, వాళ్ళు 4 days మాకు లీవ్ కావాలమ్మా, అందరం కావాలి అని. వెళ్ళండి, మరి ఇక్కడ ఎవరినైనా లేదు నేను చేస్తాను. సో దసరా నవరాత్రిలో క్లాస్ పెట్టాము, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే క్లాస్ జరుగుతుంది. సో ఈ మహాక్షేత్రంలో మన ఎలా అయినా ఒక్క మాట నోట్లోంచి వచ్చిందంటే అది మేనిఫెస్ట్ అయిపోతుంది. అంత శక్తివంతమైంది పిరమిడ్. అంతకుముందు ఉంటాయి కదా చిన్న చిన్న డిస్టర్బెన్స్లు, మనకేం రాగానే మనకి రెడ్ కార్పెట్ పరిచింది ఏం లేదు ఇక్కడ. ఉంటే ఒకరోజు గొడవ అయింది అనమాట. గొడవ అయ్యి అసలు 10 మంది ఉన్నారు కూర్చేవాళ్ళు. 10 మంది ఎందుకు అవసరం లేదు కదా, 10 మందితో ఉదయం నుంచి సాయంత్రం వరకు అవసరం ఏముంది, లేరు మీరు ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు ఇద్దరు, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు ఇద్దరు, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు ఇద్దరు, 6 సరిపోతారు, మిగిలిన వాళ్ళు మానేయండి అన్న. ఎవరు మానాలి? నేను చెప్పాను, నువ్వు మానేసి మీరు పని సరిగా చేయట్లేదు, వీళ్ళు 6 చాలు, మేము ఉంటే అందరం ఉంటాం, లేకపోతే అందరం వెళ్ళిపోతాం అన్నారు. వెళ్ళిపోండి, గేట్ దాటి ఎవరితో వెళ్తే నేను మళ్ళీ రానివ్వను, నేను సిటీ నుంచి తీసుకొచ్చుకుంటా పని వాళ్ళని, లేదా నేనే చేసుకుంటా. అన్నం వండుకోవడం చేత కదా, వాకిలి ఊడ్చుకోవడం చేత కదా, బాత్రూమ్ కడుక్కోవడం చేత కదా, నాకు అన్ని పనులు వచ్చినాయి, అన్ని పనులు నేనే చేసుకుంటాను, మన ఇంటి పని వెళ్ళని గట్టిగా అరిచాను అనమాట.
అరిస్తే ఇంకా వాళ్ళు ఎవరో నలుగురు సర్దుకున్నారు, 6 ఉండిపోయారు. 10 మందిలో 4 తీసేసాను, 6 చాలు నాకు ఈ క్లీనింగ్కి అనేసి. ఆ వర్డ్ ఎలా మేనిఫెస్ట్ అయిందంటే దసరాకి అందరూ లీవ్ పెట్టారు. వాళ్ళు బాగా పెద్ద పండగ ఇక్కడ దసరా, చాలా పెద్ద పండగ బాగా చేసుకుంటారు ఇక్కడ. మరి పండగ రోజు మనం సెలవు అవ్వకపోతే ఎలా ఇస్తారు, మనం ఎవరు ఇస్తారని చెప్పి సరే వెళ్ళిపోండి అన్న. బయట వాకిలి ఊడ్చి ముగ్గేసుకోవటం నేనే, అన్నం వండుకోవటం, వంట చేయటం నేనే, గిన్నెలు క్లీన్ చేసుకోవటం నేనే, బాత్రూమ్ కడుక్కోవటం నేనే, క్లాస్ ఆర్గనైజ్ చేసి లాస్ట్ మినిట్లో క్లాస్ చెప్పాల్సి వస్తే క్లాస్ కూడా చెప్పి ఒక 1 అవర్ అన్నీ మేనేజ్ చేస్తాం. 4 days వాళ్ళకి లీవ్ ఇవ్వకుండా నేనే చేశాను. జీతం కట్ చేస్తారమ్మా మీరు అని. ఎందుకు, మీకు నేను కదా సెలవు ఇచ్చింది, ట్రస్ట్ కాదు. ట్రస్ట్ ఇస్తే లీవులు కట్ చేస్తుంది. నేను ఇచ్చాను సెలవు, మీ పని నేను చేశాను కాబట్టి ఏం కట్ చేయను వద్దు అన్నాను. సో వాళ్ళకి ఇప్పటి వరకు చూడని ఒక కొత్త పర్సన్ని కొత్త వేలో చూశారు. సో ఆ అటాచ్మెంట్ అనమాట. అమ్మ పెట్టినా తిట్టినా అమ్మే. ఎందుకు తిడుతుంది అమ్మ, బిడ్డ బాగుండాలి అని, అంతే కదా. కోపం ద్వేషం పగ ఉండవు కదా. ఎందుకంటే వాళ్ళకి పని నేర్పిస్తే వాళ్ళకి దగ్గరగా ఉంటే ఎక్కువ పని చేసుకుంటాం మనం. పత్రికారు చూపించిన సీక్రెట్ అదే కదా. ఇంతమందిని ఎలా ట్యాకిల్ చేస్తున్నారు, ఎవరిని తిట్టరు. పత్రికారు తిట్టారు అంటే దానికి ఎంతో అర్థం ఉంటుంది. సో పత్రికారు దగ్గర నేర్చుకున్న మేనేజ్మెంట్ ఇది. అందరిలో మమేకమయ్యి అందరితో కలిసినప్పుడు ఆటోమేటిక్గా ఆ వర్క్ అయిపోతుంది అక్కడ. సో అట్లా ఇక్కడ నేను నిలబడగలిగాను. అలాగే అడ్మినిస్ట్రేషన్లో కూడా అక్కడ అప్పుడు వర్క్ చేసే రమణ గారు కానీ ట్రస్టీస్ అందరూ, నేను ఏ నిమిషంలో ఏది ఫోన్ చేసి అడిగినా అందరూ హెల్ప్ ఉండేది, వాళ్ళకి తెలిసిన వివరాలు అందించేవారు. అలా చేసి ఒక పని మనకు అప్పగించారు అంటే మనం చేయగలిగే సామర్థ్యం మనలో ఉంది, లేకపోతే ఆ పని మనకి రాదు. పత్రికారు మేడం ఇద్దరు పిఎంసి ఛానల్ బిల్డింగ్ చూడటానికి వచ్చిన రోజు ఫస్ట్ టైం సార్ చెప్పారు, ఇద్దరు కూర్చొని, మేడం మీరు కడతాలు ఉంటే నేను ధైర్యంగా దేశం అంతా తిరిగి వస్తాను అని. ఇదేంటి గురుగారు ఉంటే మనకి ధైర్యం కానీ అనేటప్పటికి ఓకే సార్ అన్న. మేడం అడిగారు ఎప్పుడు వెళ్తా అంటే అప్పుడే చెప్పారు కదా 2-3 days 2017. అయితే 17 కాదు 18 ఏప్రిల్లో 2-3 days తర్వాత వెళ్తాను, సిటీలో కొన్ని పనులు ఉన్నాయి అని. మేడం వెంటనే అన్నారు, ఇక్కడ ఉండి కూడా నువ్వు పనులు నువ్వు చేసుకోవచ్చు, వచ్చాయన్నారు. అంతే, వితిన్ మేడం గారు చెప్పిన 24 hours నేను కడతాలో ఉన్నాను. సో మేడం మొత్తం మేనేజ్మెంట్ సీక్రెట్స్ అన్నీ కూడా ఈరోజు చెప్పేస్తున్నారు. అదే మరి అదంతా ఓపెన్ కదా. అండ్ ఒక హౌస్ని ఎలాగైతే హ్యాండిల్ చేస్తున్నారో, సో కంప్లీట్ సంస్థని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటనేది కంప్లీట్గా ఇంత డీటెయిల్గా చెప్పారు మేడం. అండ్ ఈ ప్రాసెస్లో మహేశ్వర మహా పిరమిడ్ ఒక ఈ డెవలప్మెంట్ ప్రాసెస్లో సో ఖచ్చితంగా లక్ష్మీ మేడం గారి పాత్ర చాలా గట్టి పాత్రే. సో ఇప్పుడు లక్ష్మీ మేడం గారిని అండ్ అఫీషియల్గా ఆన్ పేపర్లో సో ట్రస్ట్ మెంబర్గా చేశారని చెప్పేసి మనకు ఈ మధ్య మన డిజిటల్ మహిళా ధ్యానమా చక్రంలో అనౌన్స్ చేయడం మేడం. సో దానిపైన మీ యొక్క ఫీలింగ్ ఏంటి మేడం? చాలా హ్యాపీగా ఉంది. ఒకరు కాదు 3 అమ్మలు చేరారు దాంట్లో. నాకు ఎప్పుడు కోరిక ఉండేది, ఒకళ్ళు ఉండాలి మన దాంట్లోంచి అని. లేడీస్ తరఫు నుంచి ఏదన్నా మాట్లాడాలన్నా, అడగాలన్నా, అవసరాలు ఏదన్నా చెప్పుకోవాలన్నా కూడా ఒక లేడీ ఉండాలి అక్కడ ట్రస్ట్లో. అప్పుడే దానికి న్యాయం చేయగలం ఆ ట్రస్ట్కి, ఆ యొక్క ప్రాంతానికి. ఇప్పుడు కైలాసపురి ఉంది, ఎన్నో మనకి అవసరాలు ఉంటాయి, లేడీస్కి కావాల్సిన అవసరాలు. అవి లేడీవే అర్థం చేసుకుంటుంది, మగవాళ్ళు ఏమీ అర్థం చేసుకోగలరు? వాళ్ళు అర్థం చేసుకోలేరు. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు అర్థం చేసుకోలేరు. కనుక లేడీ ఉండాలి అక్కడ. లేడీ ఉంటేనే బ్యాలెన్స్ అవుతుంది ఏదైనా కూడా.
50th ఎపిసోడ్లో కూడా ఈ పాయింట్ చాలా క్లియర్గా చెప్పారు మేడం సార్. సో మగవాళ్ళకి ఎంతసేపు అక్కడ ప్రాపంచకం అంతా ఉంటుంది కానీ అసలు మెయిన్ లైఫ్ అనేది వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు. ఎస్ సో మహిళ అనేది ఒక ఎగ్జాక్ట్ ద ఇండికేషన్ ఆఫ్ ద కంప్లీట్ లైఫ్. ఎస్ సో వాళ్ళే కంప్లీట్గా షిఫ్ట్ అవ్వాలి మొత్తం అంతా కూడా. ఫెమినిజం అనేది కంప్లీట్గా షిఫ్ట్ అవ్వాలి. సో దానికోసమే పిఎస్ఎస్ఎం వర్క్ చేస్తుందని కూడా క్లియర్గా చెప్పారు. డెఫినెట్లీ. అండ్ ఇంత మెగా పిరమిడ్లో సో వన్ ఆఫ్ ద ట్రస్ట్ మెంబర్గా లక్ష్మీ మేడం రావడం అనేది ఇట్ ఈస్ ఇండికేషన్. ఐఎమ్ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. ఐ రియల్లీ అప్రిషియేట్ సౌమ్య కానీ జయశ్రీ కానీ ముగ్గురు కూడా సిన్సియర్ వర్కర్స్. హార్డ్ కంటే తను హార్డ్ వర్కరు, బట్ వాళ్ళిద్దరు సిన్సియర్ వర్కర్స్. ఓకే. అండ్ ఫుల్ టైమ్ స్పెండ్ చేయగలరు దీంట్లో. యా. అండ్ ఆల్ ద ఎంప్లాయీస్ వాలంటీర్స్తో కానీ ఏదైనా కూడా అంటే కరెక్ట్గా వాళ్ళని గైడ్ చేయగలరు, చెప్పగలరు ఇది ఇలాగా అని. అడ్మినిస్ట్రేషన్లో అయితేనేమి, గ్రౌండ్లో అయితేనేమి. అండ్ వాళ్ళు లేకపోయినా సరే చేసుకునే సామర్థ్యం ఇందాక చెప్పిన తను చేస్తుంది. అదే నా హార్డ్ వర్క్లో తను చేస్తుంది. జయశ్రీను సౌమ్య చేయలేరు. ఓకే. బట్ వాళ్ళ వర్క్ వేరు, వాళ్ళ టైప్ ఆఫ్ వర్క్ వేరు, బట్ దే ఆర్ వెరీ మచ్ నీడెడ్. వాళ్ళ స్ట్రెంగ్స్ కూడా ఒక్కొక్కళ్ళ స్కిల్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి, అందరివి ఒకటే కాదు కదా. సో తను చేసే పని తను 100% ఇస్తుంది, వాళ్ళు చేసే పని 100% వాళ్ళు ఇస్తారు. సో ముగ్గురు కూడా నాకు లేడీస్ ఇలా రావడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ షిఫ్ట్లోకి మొత్తం వచ్చే ప్రాసెస్లో మేడం నిజంగా మీరు తీసుకున్న ఇనిషియేషన్ అండ్ మహిళా ధ్యానమ చక్రం 1 ఆ టైంలో మొత్తం అన్ని చోట్ల మీరు ట్రావెల్ చేయడం అండ్ ఆ ఈవెంట్కి మీరు తీసుకున్న ఇనిషియేషన్తో మీరు ముందుండడం, ఎస్పెషల్లీ మహిళా ధ్యానమ చక్రం 1 మీరు ముందుండడం వల్ల ఎంతోమంది ఇలాంటి గ్రేట్ మాస్టర్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం అండ్ ఆ యొక్క ప్రాజెక్ట్ సక్సెస్ చేయడంలో చెప్పాలి అంటే మనకు 2012 తర్వాత మళ్ళీ ఒక ఊపు అంతా కూడా మీ ఆధ్వర్యం. 2012 కంటే కూడా ఎక్కువ మంది అమ్మా. 2012 అంటాం కానీ అది హడావుడి ఎక్కువ, దీంట్లో శాంతం ఎక్కువ. అట్ ద సేమ్ టైం అదేమో ఇది కృష్ణానది లాంటిది, లోతు ఎక్కువ, చక్కగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది. అండ్ చాలా ఆర్గనైజ్డ్గా కూడా, అంటే ఎంత ఆర్గనైజ్డ్గా అసలు 12లో కూడా అంత ఆర్గనైజ్డ్గా జరగలేదేమో నేను చెప్పచ్చు. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు స్టేజ్ మీద ఎక్కిపోవడం, డాన్సులు చేసేయడం జరిగింది. కానీ ఈ టైంలో ఈ నిమిషంలో వాళ్ళ ప్రోగ్రామ్ అంటే వాళ్ళ ప్రోగ్రామే అంత బాగా. అందులో చాలామంది మన బెంగళూరు మాస్టర్స్ అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ తనైతే ఇంకా బాగా తిరిగింది, ఫుల్గా తిరిగింది, బాగా అండ్ ఫుల్గా తిరిగింది. మహిళా ధ్యాన చక్రం ఎప్పుడైతే అనౌన్స్మెంట్ జరిగిందో డిసెంబర్లో 2018 డిసెంబర్లో జరిగినప్పటి నుంచి 2019 డిసెంబర్ 31 వరకు మన లక్ష్మీ మేడం ట్రావెలింగ్ మేడం వెంటనే జనవరి నుంచి స్టార్ట్ అయింది. ఇదేంటి నేను మన యాంకర్ని మాట్లాడేసి ఇంకెవరినో కూడా స్పీకర్ని మాట్లాడేస్తుంటే మీరేంటి మహిళలు చాలా ఫాస్ట్గా ఉన్నారు అంటే అనౌన్స్ చేశారు. 31st అనౌన్స్ చేశారు. ఫస్ట్కి అంతా మా మీటింగ్ పెట్టుకున్నాం, మేము కమిటీ పెట్టేసుకున్నాం. ఓకే. సో మేడం ఆ యొక్క మహిళా ధ్యానమా చక్రం ఆ 1 ఇయర్లో మీరు చేసిన ఒక ప్రచార కార్యక్రమాలు అండ్ ఇన్వాల్వ్మెంట్ మీకు ఎలాగా మీ సెల్ఫ్ డెవలప్మెంట్కి ఎలా అనిపించింది మేడం? చాలా 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 అద్భుతం అనమాట. మహిళా ధ్యాన మహాచక్రం సార్ అనౌన్స్ చేసింది కూడా
స్టేజీ మీద నన్ను కుర్చీలో కూర్చోబెట్టి అందరినీ కింద కూర్చోబెట్టి మహిళా చక్రం అని అనౌన్స్ చేస్తే స్టన్ అయ్యాను నేను. ఇదేంటి ఏదో గ్రౌండ్, అప్పటికే 8 నెలల నుంచి నేను గ్రౌండ్లో వర్క్ చేస్తున్నాను అంతే. ఇలా అంటే ఒక పెద్ద బాధ్యత పెట్టారు సారు. గురువుగారు ఏది చెప్పినా ఎస్ అని ముందుకు వెళ్ళటమే, చేసేదంతా అవసరాలు కానీ పరిస్థితులు కానీ అన్నీ గురువుగారే చూసుకుంటారు. గురువుగారి మాట ఎస్ అని అనటమే మన వంతు. పూర్తిగా శరణాగతి అవ్వాలి. మనస వాచ కర్మణ గురువుగారికి శరణాగతి అయితే నేను ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఏం చేయాలి అన్నీ ఆటోమేటిక్గా మైండ్లో వచ్చేస్తూ ఉంటాయి. ఈ మైండ్ ఎక్కడ వర్క్ చేస్తుంది, ఎవరి ద్వారా వర్క్ చేస్తుంది అంటే పత్రిజీ. సో అనౌన్స్ చేశారు, నెక్స్ట్ కమిటీ చేసేసారు, మేడం పలా 5 6 చాలు, ఇంకా ఎక్కువ మంది వద్దు అన్నారు. ఓకే అని నాకు ఎలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అని ఒక కొత్త ఉత్సాహం ఉంటుంది కదా. సో బాగా చెయ్యాలి అనే బాగా చెయ్యాలి అంతే. మాకు ఎలా చెయ్యాలో కూడా ఫస్ట్ ఏం తెలియదు, బాగా చెయ్యాలంతే. ఇన్ని చక్రాల కన్నా ఈ మహిళా చక్రం బాగా చెయ్యాలి, అసలు ఆ బాగా చెయ్యాలనే ఉత్సాహంతో వెళ్ళాం. కానీ ఇలా చేస్తాం అలా చేస్తాం ఏనాడు మేము ఎక్కడ ఏ మీటింగ్లోనూ చెప్పలేదు. బాగా చెయ్యాలంతే. ఇంతవరకన్నా ఇప్పుడు బాగా చెయ్యాలి, మనం చెయ్యాలి, మహిళలు అందరం కలిస్తే బాగా చేస్తాము అని. ఇంక అదే రోజు స్టేజీ మీద కృష్ణారెడ్డి గారు ఉండి, చక్రం ఎలాగూ జరిగిద్దమ్మా, అది గురువుగారి ఆశయం, అది జరిగిద్ది, కానీ మీ మహిళలకు ఇచ్చారు కాబట్టి స్పెషల్గా మీరు ఉండాలి అంటే, ఇటు గ్రౌండ్లో మీకు ఆల్రెడీ 8 నెలల నుంచి అనుభవం ఉంది, గ్రౌండ్లో ఏ వస్తువులైనా ఉండట్లేదు కాబట్టి ఒక కాంపౌండ్ వాళ్ళు కడితే బాగుంటుంది, అదొక్కటి కట్టండి అమ్మా అని అన్నారు. అన్నది కూడా ఆ రోజు కృష్ణారెడ్డి గారు కాదు, గురువుగారు. ఓకే. అది అనేటప్పటికీ ఎస్ సార్ అన్నాం. ఇంకా అసలు ఎస్ అనటమే. నేను అనడం ఏంటంటే, ఎప్పుడైతే ఎవరైనా సరే, ఇప్పుడు కృష్ణారెడ్డి గారు మాట్లాడారు, దాంట్లో మనం వెంటనే దాని పనిలోకి దిగిపోయాము అంటే అది ఆయన చెప్తే మనం దిగం, పైన ఇంకేదో పవర్ చెప్తేనే దిగుతాం. ఎస్ అదే అక్కడ గురువు గారు అదే అంటున్నా, గురువు అనిపించారు ఎస్ పాయింట్ అక్కడ. తర్వాత అనుకున్నాం అసలు ఆ కొబ్బరికాయ కొట్టడం కూడా మిరాకిల్ అనమాట కాంపౌండ్ వాళ్ళకి. అసలు ట్రస్టీస్కి ఎవరికి ఏమి ఇన్ఫామ్ చేయలేదు. నీర్జా మేడం, నేను, ధూళిపూడి సారు, పూల సార్, నలుగురు ఉన్నాం. సార్ ఉన్నారు, పత్రికారు వచ్చాక సార్ ఎప్పుడు కొబ్బరికాయ కొడదామని, పలానా రోజు ఇటు జడ్చర్లు వెళ్తున్నారు, ఆ రోజు కొడదామా సార్ అంటే, ఆ రోజు మంచిదేనా అన్నారు. మనం ఎప్పుడు మంచిది అనుకుంటే అప్పుడు మంచిదే కదా సార్ అన్నా. అవునా అని, గ్రహాలు అనుకూలిస్తున్నాయా అన్నారు. నేను సార్ మనిషిని బట్టి గ్రహాలు సార్, గ్రహాలను బట్టి మనుషులు కాదు సార్, మనకు అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి అన్న. అసలు ధైర్యంగా ఎలా అన్నానో నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. అన్నాక ఓకే అన్నారు. కొబ్బరికాయ కొట్టేటప్పటికి మా దగ్గర ₹1 మేము ఎక్కడా అడగలేదు డబ్బులు. అప్పటికి కాంపౌండ్ వాళ్ళు కొబ్బరికాయ కొట్టిన అడిగితే కొంతమంది ఇచ్చారు, వాటితో మొదలు పెట్టాము. ఇక అంతే, ఇక స్టార్ట్ అయింది ఇక జర్నీ. ఫండ్స్కి బుక్స్ ప్రింట్ చేయటము, కాంపౌండ్ వాళ్ళు అన్నీ తిరగటము, అందరి దగ్గరికి వెళ్ళటము. ఇట్లా మరి మన ఇల్లు అయితే ఎంత జాగ్రత్తగా అట్టి పెట్టుకుంటామో, 1కి 2 సార్లు తాళం వేసి పడిందా లేదా అని చూసుకుంటూ, ఒక వస్తువు బయట ఉంటే మళ్ళీ తాళం తీసి లోపలేసి ఎలా అయితే వెళ్తామో, మరి మహేశ్వర మహాపిరమిడ్ రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ధ్యాన విశ్వవిద్యాలయంగా రూపం చెందబోతుంది ఈ మహేశ్వర మహాపిరమిడ్. మరి దీనిలో భాగం పంచుకోవటం అంటే మనకి చాలా అదృష్టం. మనకున్న దానిలో ఒక అడుగుకి ఇంత అవుతుంది అన్నారు. మీ ఇష్టం, మీరు ఎన్ని అడుగులు వేసినా ఓకే. 1 అడుగు వేస్తారా, 2 అడుగులు వేస్తారా, 3 అడుగులు వేస్తారా, 100 అడుగులు వేస్తారా, మీ ఇష్టం. కానీ ప్రతి ఒక్కళ్ళు దీనిలో భాగస్వామ్యం పంచుకోండి అని ఒక సంపూర్ణమైన స్వేచ్ఛని ఇచ్చాం అక్కడ. నువ్వు ఇంత ఇవ్వాలి, 10,000 ఇవ్వాలి, 20,000 ఇవ్వాలి, 1,00,000 ఇవ్వాలి, మేము ఎక్కడ డిమాండ్ చేయాలి. ఎవరు మా మహిళా టీంలో ఏ మాస్టర్ కూడా డిమాండ్ చేయాలి. వెళ్ళటం, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, వాళ్ళు ఎంత ఇస్తే అంత ఆనందంగా పుచ్చుకున్నాం అనమాట. వాళ్ళు ఇచ్చింది ఒక ₹100 మేము ఆ 100కి ఒక ఎవరెస్ట్ శిఖరం ఎక్కామన్న ఎనర్జీ ఎక్కింది. మేము ఎక్కడం కన్నా ఆ ఎనర్జీ అలా ఫీల్ అయ్యాం. సో వచ్చే డొనేషన్తో కూడా వాలంటరీగానే వచ్చింది, ఒక ఎనర్జీగా ఫీల్ అయ్యారు. వచ్చిన ఎటువంటి రెస్పాన్స్ ఈజ్ ఎనర్జీ అండ్ మనీ ఈజ్ ఎనర్జీ. అండ్ అంతా కూడా మీకు జనవరి నుంచే స్టార్ట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క
మహిళా ధ్యాన చక్రం 1 2019లో ఎంత అద్భుతంగా జరిగిందో అందరికీ తెలుసు. ఈ యొక్క విశేషాలు చాలా డీటెయిల్గా చెప్పుకోవాలి అంటే మనం ఇంకొక ఎపిసోడ్లోకి ఎంటర్ అవ్వాల్సిందే. ఎందుకంటే పిఎస్ఎస్ఎంలో మహిళా ధ్యానమా చక్రం 1 ఈ 2019లో ఏదైతే జరిగిందో ఒక గొప్ప షిఫ్ట్ భూమండలం అంతటి కూడా ఈ షిఫ్ట్ అంతా కూడా ఎంత ఘనంగా జరిగింది, ఎంతమంది మన ధ్యానులు మహిళా మాస్టర్స్ అందరూ కూడా ఎంత బ్రహ్మాండంగా చేశారు, ఎలాంటి అనుభవాలు చేశారనే దానికి హోల్ ప్రోగ్రాం అంతటి కూడా చైర్మన్గా పత్రి మేడం అండ్ కంప్లీట్ బాధ్యతలన్నీ కూడా నిర్వహించారు మన లక్ష్మీ మేడం. సో వాళ్ళిద్దరూ కూడా ఈరోజు మనం ఒక స్వర్ణామృతం స్టూడియోలో ఉండడం, ఈ విశేషాలన్నీ కూడా మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఇవన్నీ కూడా చాలా కూలంకుషంగా డీటెయిల్గా మనం తెలుసుకోబోతున్నాం. సో టిల్ దెన్ వీఆర్ సైనింగ్ ఆఫ్ పత్రి మేడం అండ్ మై సెల్ఫ్ చందు ఫ్రమ్ మహేశ్వర మహాపిరమిడ్ కర్తాల్. థ్యాంక్ యూ.